ఈ వ్యక్తి నదిలో నుంచి నీళ్లు తీసుకుని తన ఫేస్ వాష్ చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే తన చేతిలో ఉన్న నీళ్లలో ఒక గోల్డెన్ ఫిష్ వచ్చేసి ఉంటుంది. దాంతో ఇతను ఆ చేపని మళ్ళీ నీళ్లలోకి వదలాలని పోతుంటే అప్పుడే చేప అరుస్తూ, నన్ను ఈ నదిలో వదలొద్దండి, పెద్ద చేపలు నన్ను తినాలని చూస్తున్నాయి, నన్ను మీతోనే తీసుకువెళ్ళండి అని బ్రతిమాలుతుంది. దాంతో ఈ వ్యక్తికి ఆ చేప మీద జాలి వేసి తన దగ్గరున్న ఒక చిన్న గిన్నెలో తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఆ చేపని ఒక పెద్ద మట్టి పాత్రలో వేస్తాడు. అప్పుడే ఆ చేప మెల్లగా పెద్దగా అవుతుంది. దాంతో ఇతను ఇంకా పెద్ద వస్తువులో ఈ చేపని వేస్తాడు. కొద్దిసేపటికి ఆ చేప ఇంకా పెద్దగా అయిపోవడంతో ఇతను ఆ చేపని ఎత్తుకుని వెళ్లి తన ఇంటి బయట ఉన్న బావిలో వేస్తాడు. అప్పుడే కొంతమంది ఊరి ప్రజలు అక్కడికి వచ్చి ఆ చేపని చంపాలని చూస్తారు. ఎందుకంటే ఆ ఊర్లో చేపలు పెంచడం అశుభం అని నమ్మేవాళ్ళు. ఈ వ్యక్తి ఆ చేపని ఏమి చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళని అడుగుతారు. దాంతో వీళ్ళంతా అతన్ని బాగా కొడతారు. దాంతో ఈ చేప ఇక్కడ ఉండడం సేఫ్ కాదని అర్థం చేసుకున్న ఈ వ్యక్తి ఆ చేపని తీసుకుని ఒక సముద్రంలో వదిలేస్తాడు. అప్పుడే ఆ చేప చాలా పెద్దగా అయ్యి ఉన్నట్టుండి దేవుడిలాగా మారుతుంది. దేవుడు ఈ వ్యక్తికి ఉన్న దయాగుణం చూసి అతనికి ఒక జ్ఞాన శక్తిని ప్రసాదిస్తాడు. దాంతో ఈ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్లి ఒక గొప్ప పండితుడు అయిపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.